వైర్లెస్ టెలిగ్రఫీ ఆవిష్కర్త గుగ్లియల్మో మార్కోని. వైర్లెస్ కమ్యూనికేషన్ ఆవిష్కర్త ఆలివర్ లాడ్జ్. రబ్బరును మరింత గట్టిగా ఉపయోగకరంగా మార్చే వల్కనైజేషన్ ప్రక్రియను కనుగొన్నవారు చార్లెస్ గుడ్ ఇయర్. టీకాకరణ పితామహుడు, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినాలజీ ఎడ్వర్డ్ జెన్నర్. యురేనస్ గ్రహం అంటే ఇంద్రగ్రహం కనుగొన్నవారు విలియం హెర్షెల్. థర్మోస్ ఫ్లాస్క్ ఆవిష్కర్త జేమ్స్ డేవర్. స్టెథోస్కోప్ను కనుగొన్నవారు ఫ్రెంచ్ వైద్యుడు రెనే లైనెక్. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్. యూరోప్లో ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కర్త జోహన్నెస్ గుటెన్బర్గ్. వాహనాల చక్రాలకు వాడే గాలి నింపిన రబ్బరు టైరును న్యూమాటిక్ టైర్ అంటారు. దీనిని కనుగొన్నవారు జాన్ బాయిడ్ డన్లప్. ఆక్సిజన్ వాయువును కనుగొన్నవారు బ్రిటిష్ శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్లీ. కృత్రిమ దారం నైలాన్ను కనుగొన్నవారు వాలెస్ కరోథర్స్. గాలిలో ఉండే నియాన్ గ్యాస్ను కనుగొన్నవారు విలియం రామ్సే మొర్రిస్ ట్రావెర్స్. లాఫింగ్ గ్యాస్ నవ్వు పుట్టించే వాయువు నైట్రస్ ఆక్సైడ్ను కనుగొన్నది హంఫ్రీ డేవి. ప్రజ్ఞా పరీక్ష ఇంటెలిజెన్స్ టెస్ట్ను రూపకల్పన చేసింది ఫ్రెంచ్ మనస్తత్వ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బైనెట్. తక్కువ వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ను అధిక వోల్టేజ్ పల్సులుగా మార్చే ఇండక్షన్ కాయిల్ను అభివృద్ధి చేసిన వారు జర్మన్ శాస్త్రవేత్త హెన్రిచ్ డానియల్ రుమ్కోర్ఫ్. సూక్ష్మ జీవశాస్త్రం లేదా మైక్రోబయాలజీ పితామహుడు డచ్ శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లూవెన్హాక్. సూక్ష్మ జీవశాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖుల్లో లూయిస్ పాశ్చర్ ఒకరు. ఆహార పదార్థాలు పాడవకుండా పాశ్చురైజేషన్ పద్ధతిని కనిపెట్టిన వారు లూయిస్ పాశ్చర్. హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొన్నవారు జర్మన్ వైద్యుడు శామ్యూల్ హానిమన్.